బాబాయ్ ఇబ్బంది చేస్తావా? భోజనం 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 చేద్దావా? ఎండ బాగుంది ఎంత చల్లకుండా. అరిసిన పట్టుగా ఓకేనా? మంచి తిను. అబ్బో అబ్బో భోజనం చేసినావా? భోజనం చేసినావా? అన్నం అన్నం తినలే? తింటావా? తినా అన్నం తెస్తా. నువ్వు తింటానే పట్టుకొద్దా? అది ఇన్నే ఉండు, పట్టుకొద్దా? ఇన్నే ఉండు. దండేందు బాబు ఎవరేనా? ఇక మంచి తిను, దాంట్లో పెరుగు ఉంది, ఎన్ని మంచి తిను. ఇగో మంచి వాటిలో ఎండటి కొడుతుంది, నువ్వు రేగులు కింద ఉన్నావు, మంచి ప్రశాంతి తిను. అది పడుకో ఓకేనా? మంచి తిను బాబాయ్. నేను ఎప్పుడు వచ్చి ఇచ్చిపోతా ఉంటా, నువ్వు ఇన్నే ఉంటావా? ఎప్పుడు వచ్చి ఇచ్చిపోతా ఉంటా, ఇన్నే ఉండు. బాయ్ బాబాయ్. చిన్న పోనీ అన్న, ఇక్కడ ఎవరో బాబాయ్ కూర్చొని ఉండు పాపం ఎండకి. అయ్యో ఈ ఎండలు కూర్చొని ఉండు బాబాయ్ పాపం. ఓ బాబాయ్ ఇటు చూడు, నాకెళ్ళి అన్నం తింటావా? బువ్వా బువ్వా అన్నం ఉంది, ఎండ కూర్చొని ఉన్నావు బువ్వా. ఇవో తీసుకో, మంచిది తిను బాబాయ్ ఎండకి ఓకేనా? వెళ్ళొస్తా బాబాయ్ ఓకేనా? మంచిది తిను. థ్యాంక్ యూ బాబాయ్. ఎండలో పాపం ఇక్కడ ఎండలో చెప్పులు కుట్టుకున్న అతను కూర్చున్నాడు పాపం. దండం ఎందుకు పెడుతున్నావా? లే నిలబడు, ఇంకా బో తీసుకో. నీకు బిగిరాకి ఏం లేనట్టుంది గేలా. ఇంకా బో తీసుకో, నాకన్నా ముందు తినాలి. ఎండ కట్ట కూర్చొని ఉన్నావు, నీకు బేరం ఇదేం లేదనే. నువ్వు దిగులు ఏం పడమాక, నీకు ఎంతో తెచ్చిపోతా. కానీ నేను ఇచ్చేది వీడియోలు పెట్టాను, ఎంతో నీకు ఎంతో మంది ఇచ్చిపోతా. చదువుకొని అన్నం తిని ఇంటికి వెళ్ళిపో. తిను అన్నం తిను, తినేసి నేను ఇస్తే డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్ళిపో. ఎండ వద్దు. ఈ బాబాయ్ ఎవరు నడుచుకుంటూ వస్తాను పాపం. బాబాయ్ ఇగో భోజనం, ఎండలు లేడిపోతున్నావు బాబాయ్. ఇగో బువ్వ మంచి బువ్వ, ఇంటికి వెళ్ళి తిను. లేవు చెట్టు నిండా కూర్చో. నేను నవ్వకేసా, నవ్వకు. చెప్పలు ఎందుకు వేసుకుంటాను బాబాయ్ నవ్వకంటే? నీ ఏదో సరదాగా అన్నా బాబాయ్ అని. ఓ బాబాయ్ తీసుకో బువ్వ. ఇక మీ ముసలోళ్ళని మీ కొడుకులు ఏం చేసిరే పాపం. మిమ్మల్ని ఎట్లా రోడ్డు మీద వదిలేసిర్రు. ఇక అమ్మ తీసుకొని భోజనం, మంచి భోజనం అమ్మ చూస్తున్నావు. ఓ బాబాయ్ దాదా దా, ఇద్దరు ఉన్నారా? 2 పార్సెల్ ఇస్తారు రండి. ఇస్తారు భోజనం, పప్పు సాంబారు. ఈ బాబాయ్ ఎవరు పాపం, ఈ ఎండకి గిరికల బండి ఏందో ఈయనేందో పాపం. నీ కొడుకులు బిడ్డలు లేరా అనే బాబాయ్? ఛ, నీ ముసలు చూడు పాపం. ఛ, నీ కన్న కొడుకులు కన్ని బిడ్డలు నాశనం అయిపోతారు పాపం. చూడు ఈ వయసులో ఇళ్ళని ఇట్లా బజార్లో వదిలేసి రోడ్ల మీద. తినమ్మా మంచి తినమ్మా తల్లి, మంచి తినమ్మా. అందరికి నమస్తే అన్న. ఈరోజు మా విలేజ్లోని చలివేంద్రం పెట్టడం జరిగింది. అందరూ వచ్చిపోయే వాళ్ళు, ఎండాకాలం కాబట్టి ఎండాకాలం ఇబ్బంది పడతారు కాబట్టి వచ్చి వాళ్ళు పోయే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి నా వంతు నా తరఫున చలివేంద్రం పెట్టడం జరిగింది.